శ్రీమత్ నమః. లంకలో సీతమ్మ పరిస్థితి వానరులతో వివరించి చెప్తారు ఆంజనేయ స్వామి. అమ్మ చిక్కిపోయింది, రాముడినే స్మరిస్తూ ఉంది. అసలు రావణాసురుని సంహరించడానికి రాముడు కూడా రావాల్సిన అవసరం లేదు, అమ్మ పాతివ్రత్యమే రావణాసురుణ్ణి చంపేస్తుంది అని చెప్తూ అమ్మ పరిస్థితిని వివరించి చెప్పి, నేను అంగదుడు జాంబవంతుడు అందరం కలిసి వెళ్ళి అక్కడ రావణుని సంహరించి సీతమ్మను తీసుకుని వచ్చేద్దాం, ఇంకా ఆలస్యం చేయొద్దు, ఇప్పుడే బయలుదేరదామని చెప్పి వానరులలో ఉత్సాహాన్ని నింపుతారు ఆంజనేయ స్వామి వారు. అక్కడ ఆంజనేయ స్వామి వారు ఒక దూతగా మాత్రమే కాదు, ఒక సైన్యాధ్యక్షుడిగా కూడా ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, ఎంత తొందరగా చెయ్యాలి అని అక్కడ పరిస్థితిని అంతా వివరించి వానరులు అప్పటికప్పుడే బయలుదేరేలాగా వానరులు అందరినీ సిద్ధం చేసి ఉంచారనమాట. అంటే పని చెయ్యాలి అనే ఆలోచనని వాళ్ళ బుర్రల్లో నింపేశారు ఆంజనేయ స్వామి వారు. ఇదే ప్రేరణగా తీసుకుని తానాజీ మాల్సురే సింహగఢ కోటను ముట్టడించడానికి వెళ్ళినప్పుడు ఆ సైనికుల్లో కూడా ఉత్సాహాన్ని నింపుతారు తానాజీ మాల్సురే. మనం వెనక్కి వెళ్ళకూడదు, ఇక్కడ ఉండి ఈ సింహగఢ్ని ఎలాగైనా సరే చేజిక్కించుకోవాలని చెప్పి అక్కడ సైనికుల్లో ఉత్సాహాన్ని నింపుతారు. తానాజీ మాల్సరే ప్రాణాలు పోయినా ఈ తానాజీ మాల్సరే నింపిన ఉత్సాహం ఏదైతే ఉందో దాన్ని ప్రేరణగా తీసుకుని ఆ సింహగఢ్ కోటని జయిస్తారు. శివాజీ మహారాజ్ కూడా అంతే. అసలు ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు రాజు లేకపోతే సైనికులందరూ నిరుత్సాహపడిపోతారు. కానీ శివాజీ మహారాజ్ తన సైన్యాన్ని ఎంత గొప్పగా తయారు చేశారు అంటే ఏ క్షణంలో ఎవరు మన మీదకి దాడికి వచ్చినా సిద్ధంగా ఉండేటట్లు వాళ్ళలో ఎప్పుడు ధైర్యాన్ని నింపే విధంగా మాట్లాడుతూ ఉండేవారు. శివాజీ మహారాజ్ కూడా ఈ రామాయణంలో ఈ సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు ఏ విధంగా అయితే లంకకు వెళ్ళి అక్కడ అన్ని పరిస్థితులను చూసి వచ్చి వానరులలో ఉత్సాహాన్ని నింపారో శివాజీ మహారాజ్ కూడా తన సైనికులలో అటువంటి ఉత్సాహాన్నే నింపేవారు. పనులు ఆగిపోతున్నాయని బాధపడుతున్నా, వ్యాపారంలో వృద్ధి లేదు అని బాధపడుతున్నా, భార్యాభర్తలు దూరమైన కోర్టు కేసులు ఏవైనా ఉన్నా వాళ్ళందరూ ఇప్పుడు ఈ సుందరకాండలో 59వ సర్గని పారాయణ చేస్తే మధ్యలోనే నిలిచిపోయాయి అనే పనులు ముందుకు వెళ్తాయి. ఏదైనా పని ఆగిపోయినా, మనకి సరైన ఆలోచన తట్టకుండా ఉన్నా, ఎవరైనా మనకి ఆలోచన చెప్తే బాగుండు, ఎవరైనా సలహా ఇస్తే బాగుండు అని అనుకుంటాం కదా. కానీ సలహా ఇవ్వడానికి ఎవరు ఉంటారు, ఏమో ఎవరు ఎటువంటి సలహా ఇస్తారో, ఎవరిని నమ్మచ్చు అని మనం సందిగ్ధావస్థలో కూడా ఉంటాం కదా. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు నమ్మలేని స్థితిలో ఉంది కాబట్టి. అలాంటప్పుడే ఈ సర్గని పారాయణ చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఈ సర్గలో ఆంజనేయ స్వామి వారి వానరులను ఎలా అయితే ప్రేరేపించారో మనం కూడా ఇది పారాయణ చేస్తే మనకి ఏదైతే బాధ ఉందో, మనం ఏదైతే పనులను మధ్యలో ఆపేసుకున్నామో, ఆగిపోయాయో, ఎవరైతే మనుషులు దూరం అయిపోయారో, ఎవరైతే బంధాలు దూరం చేసేసుకున్నారో వాళ్ళందరిలోనూ మళ్ళీ ఒక పాజిటివ్నెస్ అనేది వస్తుందన్నమాట. నేను చేయగలను, నా వల్ల అవుతుంది, మళ్ళీ తిరిగి కలుసుకుంటాం అనే ఒక పాజిటివ్ దృక్పథాన్ని నింపుతుంది ఈ సర్గ. మనం ఎప్పుడు పాజిటివ్ ఆలోచిస్తూ ఉన్నామని అనుకోండి, మన మెదడులో కొన్ని హార్మోన్స్ విడుదలవుతాయి. విడుదలయ్యి మనల్ని ఉత్సాహవంతంగా తయారు చేస్తాయి. 24 గంటలు ఎవరినో ఒకరిని తిట్టుకుంటూ, ఎవరినో ఒకరిని ద్వేషిస్తూ, ఎవరో ఒకరిని ఆడిబోసుకుంటూ ఉన్నాము అని అనుకోండి, మన మెదడు కూడా నెగిటివ్ గానే తయారైపోతుంది. ఎప్పుడైతే నెగిటివ్ గా తయారైపోయిందో మనం ఆలోచించే జ్ఞానాన్ని కోల్పోతాం, ఆ సామర్థ్యాన్ని వదిలిపెడతాం అనమాట. మన చేజేతిలో మనమే చేసుకుంటున్నాం. నెగిటివ్గా ఆలోచించుకుంటూ, ఇంకొకరిని తిట్టుకుంటూ, ఇంకొకరిని ద్వేషిస్తూ, నోటుకొచ్చిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటే మన బుర్ర పనిచేయదు. మనం అనుకుంటాం తాత్కాలికంగా ఎవరినో బాధ పెట్టేశాం కదా అని అనుకుంటాం. కానీ జీవితం మీద చాలా తీవ్రమైన దుష్పరిణామాలని అది చూపిస్తుంది అనమాట నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే. అలాంటి నెగిటివ్ థాట్స్ రాకుండా మనం ఏదైనా సాధించచ్చు, సాధించగలము అనే ఒక క్యాపబిలిటీని పెంచుతుంది. అసలు సుందరకాండలో ప్రతిరోజు కొన్ని శ్లోకాలు చొప్పున చదవడం అలవాటు చేసుకుంటే మనకి కష్టము అనేది అంత దూరంలోనే ఆగిపోతుంది. ఒకవేళ వచ్చినా ఆ కష్టం తీరే మార్గాన్ని మనకు ఆంజనేయ స్వామి వారే చూపిస్తారు. సీతమ్మ ఎక్కడ ఉంది కనుక్కుని వచ్చి రామయ్యకి సహాయం చేసింది ఎవరు చెప్పండి? ఆంజనేయ స్వామి వారు కాదా? అదే విధంగా మనకి ఏదైనా కష్టం వచ్చినా, మనకి ఏదైనా బాధ వచ్చినా దాని నుంచి బయటపడిపోయే మార్గాన్ని ఆయన చూపిస్తారు. ఎవరైతే నిత్యం రామాయణం చదువుతారో అక్కడ ఆంజనేయ స్వామి వారు వచ్చి కూర్చుంటారు తెలుసా.
మరి అంతకంట గొప్ప విషయం ఏమైనా ఉంటుందా చెప్పండి. మన దగ్గరికి ఆంజనేయ స్వామి వారిని రప్పించుకునే ఏకైక మార్గం ఏంటంటే నిత్యం శ్రీరామాయణం పారాయణం చేయటం. అందుకే పోని రామాయణం అంతా చదవలేకపోయినా కనీసం సుందరకాండ అయినా చదువుకుంటారేమో అని మొత్తం సుందరకాండని నేను రోజుకో శ్లోకంలో పారాయణ చేసి అందులో పెట్టాను. ఇప్పుడు 59వ సర్గ చదివి అందులో పెడుతున్నాను. రోజు కొన్ని శ్లోకాలైనా వినండి, కొన్ని శ్లోకాలైనా చదవడానికి ప్రయత్నించండి. మనకి తెలియకుండా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి. మన బుర్ర పనిచేయదు, మనం సరిగ్గా ఆలోచించలేకపోతాం. కానీ ప్రతి నిత్యము సుందరకాండ చదివితే ఆ క్యాపబిలిటీ బాగా వస్తుందన్నమాట. ఆ ధైర్యాన్ని ఇస్తుంది సుందరకాండ. ఏదైనా సాధించగలవు నువ్వు, నీలో సత్తా ఉంది, నీలో సామర్థ్యం ఉంది అని మనల్ని ఒక లక్ష్యానికి చేరుకునేలాగా చేస్తుంది సుందరకాండ పారాయణం. కాబట్టి ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ నష్టం ఉన్నా, ఎవరు దూరమైనా, ఏది జరిగినా ఇంట్లో సుందరకాండ పారాయణం చేయటం మొదలు పెట్టండి. ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా సుందరకాండ పారాయణ చేస్తూ ఉండండి. మనకి తెలియకుండానే ఈ కష్టాలన్నీ చిక్కుముడిలు ఎలా వదిలిపోతాయి, అలా మనకి తెలియకుండానే విడిపోతాయి అన్నమాట. కానీ మనం ఏం చెయ్యాలి అంటే శ్రద్ధగా, భక్తిగా, ధర్మాన్ని పాటిస్తూ సత్యాన్ని వదిలిపెట్టకుండా చెయ్యాలి. ఒక పక్క నుంచి ఇంకొకరిని తిడుతూ ద్వేషిస్తూ చేస్తే అసలు ఏది ప్రతిఫలం ఉండదన్నమాట. భగవంతుడి అనుగ్రహం ఉండదు. అలాగే ప్రతి మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోండి. మీ ఊళ్ళలో ఉన్న ఈ శివాలయాల్లో చేయించుకున్నా పర్వాలేదు. లేదు అంటే శంకర మఠం తాడేపల్లిగూడెంలో రుద్ర యంత్రం కింద స్ఫటికలింగం ఉంది. ఆ స్ఫటికలింగానికి గనక అభిషేకం చేయించుకుంటే, ఒకసారి చేయించుకుంటే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుందన్నమాట. ఏ ఇంట్లో అయితే నిత్యం సుందరకాండ చదువుతూ పరమేశ్వరుడికి అభిషేకం జరుగుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది. నా తాపత్రయం అల్లా ఒకటే, ఇన్ని కష్టాలు పడుతుంటాం, ఇన్ని నష్టాలకి లోనైపోతూ ఉంటాం. ఎవడో ఒకడు మనల్ని బాధ పెడుతూ ఉంటాడు, ఏడిపిస్తూ ఉంటాడు, సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ సహాయం ఎవరిస్తారు మనకి చెప్పండి? నమ్మించి మోసం చేసేవాళ్ళే తప్ప సహాయం చేసేవాళ్ళు దాదాపుగా కనుమరుగైపోతున్న రోజులు ఇవి. అలాంటి సమయంలో మనల్ని కష్టం నుంచి బయటపడేసే ఏకైక మార్గం ఏంటో తెలుసా? భగవంతుడి అనుగ్రహం, ఆయన పాదాలు పట్టుకోవడం. ఈ 59వ సర్గని నేను రోజుకో శ్లోకంలో చదివి అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. నిత్యం మరి ఎలా పారాయణ చెయ్యాలండి అని అడుగుతారు. నిత్యం దీపారాధన చేస్తాం కదా, రామ పట్టాభిషేకం ఫోటో ఎలాగో మన పూజా మందిరంలో ఉంటుంది కదా. ఆ సర్గ ఏదైతే మీరు చదవాలనుకుంటున్నారో, మీకు ఏ కష్టం వచ్చిందో, ఏ నష్టం వచ్చిందో దానికి సంబంధించి ఆ సర్గ చదివేసి చక్కగా కాస్త పానకాన్ని, లేదు అంటే అరటి పళ్ళను నివేదనగా సమర్పణ చేయండి. మా దగ్గర ఏమీ లేదు అంటారా? అది అబద్ధం. మన దగ్గర అన్నీ ఉన్నాయి. మన మనసు లేదా? మన మనసుని అర్పణ చేయొచ్చు కదా. మన మనసుని సమర్పణ చేస్తే అక్కడొచ్చి కూర్చుంటాడు భగవంతుడు. నువ్వుల నూనెతో గాని, ఆవు నేతితో గాని దీపారాధన పెట్టి నైవేద్యాన్ని సమర్పణ చేసి మనస్ఫూర్తిగా, స్వామి నాకు ఈ కష్టం వచ్చిందయ్యా, నన్ను దాటించయ్యా, సీతమ్మని రామచంద్రమూర్తిని కలిపావు కదా, ఆ సముద్ర లంఘనం చేశావు కదా, వానరులలో ఉత్సాహాన్ని నింపావు కదా, నీకంటా నా కష్టాన్ని తీర్చడానికి ఎవరయ్యా సమర్థుడు అంటూ సంకల్పం చేసుకుని ఈ 59వ సర్గ పారాయణ చేసి చూడండి. మీరు ఏదైతే అభివృద్ధి సాధించలేకపోతున్నాము అని అనుకుంటున్నారో, ఏ పనులైతే మధ్యలోనే ఆగిపోయాయి అని అనుకుంటున్నారో, ఆ పనులన్నింటినీ పూర్తి చేసేటట్లు చేస్తుంది అనమాట. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మన కష్టము అనే తాళం కప్పకి ఈ సుందరకాండ 59వ సర్గ ఒక కీ లాంటిది అనమాట. కీ లాంటిది ఏంటి? కీనే. ఈ సర్గని ఏమంటారో తెలుసా? కార్యత్వరణ సర్గ అంటారు. అంటే పని అతి తొందరగా అయిపోయేటట్లు చేస్తుంది అనమాట. శ్రద్ధగా చెయ్యండి, ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.